హలో అండి అందరికీ. నేను ఇవాళ మొక్కజొన్న గింజలతోటి వీటినైతే ఉప్పు పేలాలంటారండి. నేనైతే 3 కంకులు తీసుకున్నా. ఎన్నైనా తీసుకొని చేసుకోవచ్చు, మన ఇష్టము. కంకులు ఒలుచుకొని పొట్టు లేకుండా చెరిగి పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇలా మెల్లిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్లో కొన్నన్ని వాటరే, ఎక్కువ వేసుకోవద్దు. బాగా సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి. నేనైతే ఒక స్పూన్ దాకా వేసుకుంటున్నా. అది కలిపేసుకొని ఉప్పు కరిగే వరకు కరిగించుకోవాలి. ఇలా కరిగిన తర్వాత మక్కలు మంచిగా ఫ్రై అయిన తర్వాతనే మనం ఇట్లా సాల్ట్ వాటర్ అందులో వేసుకోవాలి. ఆ సాల్ట్ ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ గింజల్లోకి మొత్తం ఉప్పు వెళ్ళి చాలా బాగుంటాయండి. ఎన్ని రోజులైనా ఉంటాయి. మా చిన్నప్పుడైతే చాలా చేసుకునేది ఇట్లా. మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే ట్రై చేసుకోండి, బాగుంటాయి. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పైన కారం అట్లాంటివి ఏం చల్లుకోవాల్సిన అవసరం లేదండి. చాలా బాగుంటాయి, టైంపాస్ అన్నట్టు. నార్మల్గా ఉప్పు కారం జల్లి ఫ్రై చేసుకుంటాం, ఇది అట్లా కాకుండా ఓన్లీ సాల్ట్ తోటే అన్నట్టు. అందుకోసం వీటిని ఉప్పు పేలాలంట అంటారు మా సైడ్ అయితే. అంతే అండి, ఆఫ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.